హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్లోని ఎస్ఎంపి ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గరికి వచ్చాము. సో ఆ స్కూల్లో మన ఫౌండర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని అడిగి సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి, అసలు ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏంటి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. జై స్వరాజ్య టీవీ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చిల్డ్రన్స్ డేలో అందరూ మామూలుగా రాజకీయ నాయకులకు కానీ వేరే సెలబ్రిటీస్కి కానీ ఇంటర్వ్యూ తీసుకుంటారు, వాళ్ళను ఎక్కువ చూపిస్తుంటారు. మీరు పిల్లల మీద ఉన్న ప్రేమతోని చక్కగా ఈ చిల్డ్రన్స్ డేను కవర్ చేద్దామని వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ చిల్డ్రన్స్ డే అనేది మన భారతీయ సంస్కృతిలో ప్రతి విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి విషయాలను మనకు పొందుపరిచారు మన సంస్కృతి, మన భారతదేశంలో. ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణన్కి టీచర్స్ డే వస్తుందండి. టీచర్స్ డే చూడండి, వన్ డే టీచర్స్, వాళ్ళు ఏం చదవకున్నా కూడా పిహెచ్డి డాక్టర్స్ చేసిన వాళ్ళు టీచర్ చేస్తే వీళ్ళు వన్ డే టీచర్స్ అవుతారు. అది ఒక గొప్ప అవకాశం. అలాగే చిల్డ్రన్స్ డే, నెహ్రూ గారి బర్త్డే వారి సందర్భంగా చిల్డ్రన్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. చిల్డ్రన్స్ అందరు కూడా ఎలా అంటే ఒక స్కూలు విద్యనే కాదు, ఒక మదర్గా ఆటలు పాటలు విద్య ఇలాంటివి మనం నేర్పిస్తూ పిల్లల్ని తల్లిలాగా లాలిస్తూ పాలిస్తూ పిల్లల్ని ఎలాగైతే మనకు చక్కగా ఎదుగుదలకు తోడ్పడతారో టీచర్లు అందరూ కూడా ఈరోజు వాళ్ళు టీచర్లు పిల్లల స్థాయికి వస్తారు చిల్డ్రన్స్ డే. ఎందుకంటే వాళ్ళని లాలించాలి. వాళ్ళ వేషాధారణలో వస్తారు. చాలామంది స్కూల్లో వేషాధారణలో మా టీచర్స్ వచ్చారు, వాళ్ళే అన్నీ చేశారు. ఈరోజు అసెంబ్లీ కానివ్వండి, ప్రేయర్, ఇంకొకటి అన్నీ కూడా ఇలా వాళ్ళని. ఎందుకంటే మెమొరీస్, మేము టీచర్స్ డే అప్పుడు మేము చిన్నతనంలో నేను చదువుకున్నప్పుడు అరే పలానా టీచర్ ఇలా చేసింది, పలానా టీచర్ ఫ్రాక్ వేసుకొని వచ్చింది, పలానా టీచర్ ఇలాంటి డ్యాన్స్ చేసింది అని ఒక మెమొరబుల్ అనమాట. ఒక తల్లి పిల్లోడిని ఏడుస్తుంటే ఎట్లా ఓదారుస్తుందో అట్లా వాళ్ళు ఈరోజు వాళ్ళకి సంతోషాన్ని పంచుతారు. మరి ఈ పంచే కార్యక్రమాన్ని మన భారతదేశ సంస్కృతిలో చక్కగా పొందుపరిచారు. ఈ నేషనల్ ఫెస్టివల్స్ కానివ్వండి, ఇలాంటి చిల్డ్రన్స్ డే కార్యక్రమాలు కూడా ప్రతి చక్కగా పిల్లలందరికీ కూడా వాళ్ళు దీనివల్ల ఏమవుతుందంటే విద్యనే కాదు ప్రతి విషయంలో కూడా ముందుండి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు విద్యలో దండిస్తూ దండన అయితే పోయింది అనుకోండి, ఎంత మనం చెప్పినా వినకున్నప్పుడు ఇలాంటి లాలిచ్చిన ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఏంటంటే చాలామంది పిల్లలు మార్పు వస్తుంది. అరే మనం కూడా చక్కగా చదువుకోవాలి, మంచి స్థితిలో ఉండాలి, మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలి, మా టీచర్ చెప్పింది వినాలనేది మంచి సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఆల్మోస్ట్ ఆల్ మన 28-29 రాష్ట్రాలలో ఉండేటటువంటి ట్రెడిషనల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మా అదృష్టం, మా పిల్లలది, మాది ఏంటంటే ఒక 20 రాష్ట్రాల టీచర్లు మా దగ్గర ఉన్నారండి. అంటే మన హైదరాబాద్ ఎంత గొప్పగా అన్ని విషయాలలో కానీ హైదరాబాద్ కలుపుకోనితనం అనేది దీన్ని బట్టి మనకు గుర్తొస్తుంది హైదరాబాద్ యొక్క గొప్పతనం. 20 రాష్ట్రాల టీచర్లు మా దగ్గర ఉన్నారండి. మరి ఆ టీచర్లు అందరూ కూడా వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చి వాళ్ళ స్టేట్కి సంబంధించింది, వాళ్ళ భాషకు సంబంధించిన విషయాలు చెప్తే దాంతోపాటు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా గొప్పగా ఫీల్ అయ్యారు. ఓహో పలానా స్టేట్ ఇలా ఉంటుందా, పలానా స్టేట్ అలా ఉంటుందా అని. ఈ చిల్డ్రన్స్ డే ప్రాముఖ్యత మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన లాల్ బహదూర్ స్టేడియంలో లక్షల మంది విద్యార్థులతోని పిల్లల సంతోషాన్ని పాల్పంచుకోవాలని వారు కూడా ఎంతో చక్కగా కార్యక్రమాన్ని చేశారు. మరి వాళ్ళు ఆ పిల్లల విద్య పట్ల ఉన్నటువంటి వారి శ్రద్ధకి, విద్య మీద ఉన్నటువంటి వాళ్ళ మంచితనానికి పిల్లలతోని ఈరోజు వాళ్ళు గడపడం అనేది మేము దాన్ని ఒక స్కూలు కరస్పాండెంట్గా మా విద్యార్థుల తరపు నుంచి వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయంలోనూ విద్యలో ముందుంటున్నారు. మరి ఇక ముందు కూడా మంచి పేద విద్యార్థులకు నలుమూలల విద్యను అందిస్తూ విద్యా వ్యవస్థను ఇంకా బాగా ప్రతిష్టంగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్ళి మంచి విద్యను అందించి సదుపాయాలు కూడా అందరికీ కల్పించి మరి విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ మరి వాళ్ళు చేస్తున్నటువంటి విద్య యొక్క ప్రమాణాలను పెంచే విధానాన్ని వారు కానీ వారి మంత్రి సహచరులు కానీ మంచి చక్కగా ఉంది. మరి అలాగే ఇంకా కూడా విద్య మీద ఇంకా ఫోకస్ చేయాల్సిందని మేము మనవి చేసుకుంటున్నాం. మరి ఈరోజైతే మా పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. ఏమైనా ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేశారా? మరి ఇలా చక్కగా
పిల్లలందరూ కూడా ఆడి పాడి చక్కగా ఎంజాయ్ చేశారు. మా ప్రముఖ ఒక సోషల్ వ్యవస్థాపకుడు మన విక్రమ్ నెహా గారు కూడా ఇక్కడికి వచ్చి వారి కార్యక్రమాలు కూడా నిర్వహించి వారు కూడా పిల్లలకి కొంచెం మోటివేషనల్ వర్డ్స్ చెప్పి చక్కగా నిర్వహించారు. మరి ఈ కార్యక్రమాన్ని మీరు ఇంత చక్కగా తీర్చిదిద్ది మీరు టైం తీసుకొని వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ చిల్డ్రన్స్ డే చాచా నెహ్రూ 14th నవంబర్ సందర్భంగా అన్ని స్కూళ్ళల్లో కూడా ఏదో నామమాత్రం కాకుండా విద్యార్థులకు ఇది ఒక పాఠ్యాంశంగా తీసుకోవాలంట. నేను విద్యార్థులకు చిల్డ్రన్స్ డే కూడా ఒక పాఠ్యాంశమే, దీనివల్ల ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మరి గొప్ప గొప్ప వాళ్ళు ఎలాగైతే మనకు అందించారో మన భారతీయ సంస్కృతిని దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి భావి తరాలకు అందించాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ. సార్ ఇంకో క్వశ్చన్ సార్, యాక్చువల్గా ఏంటంటే మీరు చిల్డ్రన్గా ఉన్నప్పుడు మీరు చేసిన ఏదన్నా ఒక సరదా పని మీ స్టూడెంట్స్తోని మా ఛానల్తోనూ పంచుకోండి సార్. ఏదైనా మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు చేసిన ఒక సరదా పని చిల్డ్రన్స్ డే సందర్భంగా. నేను చేసినప్పుడు చిల్డ్రన్స్ డే సందర్భంగా చిల్డ్రన్స్ డే అప్పుడు మా టీచర్లు అప్పుడు ఏముండండి, దోతులు షేర్వానీలు ఉంటుండే. ఆ దోతులు షేర్వానీలు వేస్తే మెల్లగెళ్ళి ఆయన షేర్వానీ లాగడం, మెల్లగా వెనకాల వెళ్ళి మా దగ్గర అప్పుడు చెన్యలు బెల్లం ఉంటుండే కదా, ఆ బెల్లం తీసుకెళ్ళి ఆయన దోతికి రుద్దడం, ఇలాంటి చిన్న అల్లరి పనులు కూడా చేసేది. కానీ అల్లరి పనుల వల్ల మనం ఎదగమండి, అది నేనే ఉదాహరణ. నేను అల్లరి చేసేవాడిని. అదే నా క్లాస్లో ఉన్న వాళ్ళు కొంతమంది బాగా చదివేవాళ్ళు, బాగా చదివిన వాళ్ళు ఇలా మన హైదరాబాద్లోనే కమిషనర్స్గా ఈ విద్యా వ్యవస్థలో ఒక మంచి ఆఫీసర్స్గా హోదాలో ఉన్నారు. అల్లరి పిల్లలు అప్పటికి అల్లరి అనిపిస్తుంది, అప్పటికి సంతోషపడతారు, అందరు క్లాస్ అంతా సంతోషపడ్డారు నేను అల్లరి చేస్తే. మా నాన్న మా అమ్మ తిట్టారు, ఎందుకురా నువ్వు ఎప్పుడు చూసినా అల్లరి చేస్తావని. కానీ అల్లరి వల్ల సంతోషం కొద్దిసేపు కలుగుతుంది, కానీ అల్లరి అనేది విద్యలో మనం చేస్తాం. చిన్నప్పుడు పిల్లలు చేసే అల్లరి ఎలా ఉండాలంటే ముద్దెయ్యాలి, కానీ దండనలాగా ఉండకూడదు. అమ్మ ఏం పిల్లలరా నాయన అని ఉండకూడదు. మా పిల్లలు కూడా చక్కగా ఆడారు, పాడారు, ఇక ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఆ చిన్నప్పుడు మేము చేసిన మెమరీస్ గుర్తొస్తున్నాయి. మా టీచర్లు చేసిన మెమరీస్ కూడా వాళ్ళందరూ గుర్తు చేసుకొని ఒక్కసారి వాళ్ళ టీచర్లు ఏం చేశారో వాళ్ళు ఆ పద్ధతిలో రెడీ అయ్యి వచ్చి వాళ్ళ డైలాగ్స్. ఒక టీచర్ చెప్పారు ఇప్పుడు ఇందాక, ఏ పుష్ప అంటే పువ్వు అనుకుంటున్నావా, లే పుష్ప అంటే పువ్వా, లే పుష్ప అంటే పెద్ద బుక్కు, దానివల్ల వచ్చేదే 100% రిజల్ట్. అర్థమైందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈరోజు మనతో పాటు ప్రిన్సిపల్ జేసుదాస్ గారు ఉన్నారు. సో సార్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి, మేమందరం కూడా చూసి దగ్గర చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. బేసిక్గా మాకు కూడా ఏంటంటే మా చైల్డ్హుడ్ అంతా గుర్తొచ్చింది సరదాగా పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేసేపాటికి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే మాకు ఎప్పుడు మేము ఛానల్ తరపు నుంచి ఎప్పుడైనా ఒకసారి ఇలా వస్తుంటాం, మీరు రెగ్యులర్గా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా, యాజ్ ఎ ప్రిన్సిపాల్గా మీ స్టూడెంట్స్తో మీకు ఎటువంటి రిలేషన్ ఉంటుంది, మీరు ఎలాంటి రిలేషన్ ఉండాలని కోరుకుంటారు? చాలా సంతోషం అండి మీరు రావటం, మీడియా వాళ్ళు. స్పెషల్గా చెప్పాలంటే నాది 36 years చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ నాది యాజ్ ఎ ప్రిన్సిపల్గా. ఈ సంస్థలో మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో చక్కగా ప్రోగ్రామ్స్ మేము ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ ఉంటాము. దానికి సంబంధించి పిల్లల్లో ఎంకరేజ్మెంట్ తీసుకొచ్చి ఆ చాచా నెహ్రూ గారి స్ఫూర్తిని వాళ్ళు తీసుకోవాలి, పొందుకోవాలని, ఆ ప్రేమ స్వభావాన్ని ప్రతి ఒక్కళ్ళు అమర్చుకోవాలని చెప్పి వాళ్ళకి మేము మా పిల్లలకి మేము టీచ్ చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మా స్కూల్కి వచ్చినప్పుడు కల్చరల్ యాక్టివిటీస్లో చాలా నెంబర్ 1గా ఉన్నాం మేము. ప్రతి స్టూడెంట్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్గా, నాట్ ఓన్లీ ఇన్ ద అకాడమిక్స్, ఆల్రౌండ్ డెవలప్మెంట్గా వాళ్ళని చేయాలని చెప్పి అన్ని విషయాల్లో వాళ్ళని సమర్థులుగా చేయాలని, భావి భారత పౌరులుగా భారతదేశానికి ఒక పిల్లర్ లాగా మా స్కూల్ పిల్లలు ఉండాలని ఆ దృక్పథంతో మేము మా పాఠ్యాంశంగా మేము తీసుకుంటూ ఉంటాం. అది మా బాధ్యత, మేము చెయ్యాలి కూడా అని మేము అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు నేను చూస్తే మొత్తం మ్యాక్సిమం అసలు టాప్ 10 ర్యాంక్స్ అన్నీ మీ స్కూల్లోనే ఉన్నాయి. స్టడీ పరంగా బయట స్కూల్స్కి ఈ స్కూల్స్కి మీరు ఎట్లాగా పిల్లల్ని మోటివేట్ చేస్తారు చదవడానికి? ఎట్లా ఉంటుంది ఇక్కడ స్టడీ ప్రాసెస్ అంతా? యాక్చువల్గా స్టడీ గురించి మాట్లాడాలి అంటే, అకాడమిక్స్ గురించి మాట్లాడాలంటే మీరు అన్నట్టుగా మేము కొన్ని ఇయర్స్ నుంచి అంటే స్టార్టింగ్ నుండి మేము రికార్డ్స్ సాధిస్తూనే ఉన్నాము.
జీపీఏ 10 కానీ లేకుంటే సిబిఎస్ఈ రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఒక సిస్టమాటిక్ ప్లాన్ అనేది మా దగ్గర ఉంది. ప్రతి స్టూడెంట్ని, యావరేజ్ స్టూడెంట్ని కూడా లాస్ట్కి వచ్చే లోపల అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి వచ్చే లోపల వాళ్ళని ఎగ్జామినేషన్ స్కిల్స్ని డెవలప్ చేసి వాళ్ళు ఏ విధంగా రాయాలి, ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి అని ఫస్ట్ విల్ ప్లాన్ టు ట్రైన్ ద టీచర్స్. ఆ టీచర్స్ని ట్రైన్ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి పిల్లలకి రెడీ చేస్తూ ఉంటారు. ఇదే మా సీక్రెట్. సో ఇదంతా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయన గైడ్ లైన్స్లోని మేము ప్లాన్ చేసుకుంటాం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్ దట్ వీఆర్ యాజ్ యూ సెడ్ వీఆర్ స్టాండింగ్, వీఆర్ కంటిన్యూయింగ్ అండ్ వీఆర్ మేకింగ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ఎ గ్రేట్ పాత్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు స్టడీ పరంగా కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేదంటే స్పోర్ట్స్ పరంగా పిల్లలకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ పరంగా ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని? ఆ విధంగా చూస్తే మొన్ననే మా పిల్లలు లాస్ట్ మంత్లోనే ఎస్ఎఫ్ఐ స్పోర్ట్స్కి వెళ్ళారండి. చాలా ప్రైజెస్ తీసుకొని వచ్చారు. అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి పీటీస్ ఉన్నారు మా దగ్గర. వెరీ ఎఫిషియంట్, యంగ్ అండ్ డైనమిక్ పీటీస్ ఉన్నారు. వాళ్ళు మా పిల్లల్ని ట్రైనప్ చేస్తున్నారు. డిఫరెంట్ యాక్టివిటీ. ఈవెన్ మాకు మంచి సపోర్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి ఉంది. అది చాలా సంతోషం మాకు. ప్రతి పేరెంట్ మాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి నాట్ ఓన్లీ ఇన్ ద స్పోర్ట్స్, ఆల్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ప్రతి ఇయర్ మేము ప్రోగ్రామ్స్ చేస్తాము. ఎటువంటి చిన్న ప్రోగ్రామ్ కూడా గ్రౌండ్ లెవెల్లో నుంచి క్లాస్ రూమ్లో కార్నర్ బెంచ్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి మెయిన్ ఇంట్రెస్ట్గా క్రియేట్ చేసి వాళ్ళని యాక్టివేట్ చేసి వాళ్ళని పార్టిసిపేట్ చేపిస్తాం మేము. సో ఇదంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తాం. అదే మా సంస్థకి ఒక సక్సెస్ రూట్ అని మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనతో పాటు డాక్టర్ శ్వేత మేడం ఉన్నారు, ఫుడ్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. అంటే పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంటో, గేమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా అంత ఇంపార్టెంట్. సో స్కూల్లో ఎటువంటి ఫుడ్ అందిస్తున్నారు ఏంటనేది మేడం ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. హాయ్ మేడం. హాయ్. సో చెప్పండి మేడం, అంటే పిల్లలకి ఎటువంటి ఫుడ్ని మీరు సప్లై చేస్తుంటారు? First of all, I wish the nation a very happy Children's Day because we believe that children are the future of the nation. In every national festivals, we distribute sweets and snacks in every school from the very beginning in India. This is a ritual which is being followed. But here in SMP, we never give children packaged food or preservative-rich food. We always give them fruits or homemade snack like peanut chickies and all such things. Last time we have given homemade in-house peanut chickies and all, and we always give fruits and all. Today on the occasion of Children's Day, we are providing them lunch at school, a very hygienically prepared homemade lunch we are providing for them. So today is also World Diabetic Day. So there is a saying called as the diabetes starts from your children's lunch box. So parents, I request all the parents, be cautious while packing the food. మీరు పిల్లలు లంచ్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే వాళ్ళు సరదాకి స్నాక్ కోసం బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని, అదర్ డ్రింక్స్ అని అడుగుతూ ఉంటారు. రాదర్ దాన్ టేకింగ్ a 10 rupees packet for them, why don't you buy a milk packet? It also costs the same thing. మీరు మంచి వాళ్ళకి కాల్షియం రిచ్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్ ఇవ్వండి. వాళ్ళే మన ఫ్యూచర్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాళ్ళ టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు హాట్ ఫుడ్ వాళ్ళకి సర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ వీ కెన్ సేవ్ అవర్ నేషన్. అ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే వన్స్ అగైన్. మనతో పాటు సీనియర్ హిందీ టీచర్ రేణుకా మేడం ఉన్నారు. సో మేడంతో కూడా మాట్లాడదాం. హాయ్ మ్యామ్. हेलो सर, मैं यहाँ पर SMP इंटरनेशनल स्कूल में पिछले 20 साल से काम कर रही हूँ और मुझे बहुत खुशी है स्कूल में काम करके. मैंने यहाँ पर बहुत सारे अभिभावकों का स्नेह पाया है, विद्यार्थियों का अनुशासन और उनकी लगन, उनकी श्रद्धा, ये सब मैंने पाया है. और मैं यहाँ पर विद्या के साथ साथ बच्चों को कभी कभी संगीत भी सिखाती हूँ, नृत्य भी सिखाती हूँ. तो मैं आभारी हूँ SMP इंटरनेशनल स्कूल की और मैं आपका भी आभार प्रकट करना चाहती हूँ. धन्यवाद सर. మ్యామ్ స్కూల్లో మీ స్టూడెంట్స్తో మీకున్న ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా చెప్పండి, ఒకటి జరిగింది మీ లైఫ్లో మీ స్టూడెంట్స్తో ఫన్నీ ఇన్సిడెంట్. स्कूल में फनीस्ट इंसिडेंट मेरा मतलब, वैसे एक बात बताऊं कि मतलब मुझे देखकर ही बच्चे बहुत डरते हैं. पता नहीं वो फनी इंसिडेंट कर ही नहीं पाते. शायद
मैं अपने आप को इसके लिए बहुत खुश नसीब समझती हूँ। हाँ, लेकिन कुछ कभी कभी करते हैं बच्चे, बट मैं उतना पनिशमेंट उनको नहीं देती हूँ। कभी कभी उनको एंजॉय भी करने देती हूँ और उनको छोड़ देती हूँ। హాయ్, Hi, హ్యాపీ చిల్డ్రన్స్ డే. happy children. Thank you. ఓకే, సో నీకు రైమ్స్ వచ్చా, పాటలు వచ్చా, నీకేమొచ్చు? Gayatri Mantra. చెప్పు, అక్కడ చూసి Om చెప్పు. Om Bhu Bhuva Sava Chachaviturvarenya Bhargo Deva Sadimhi Diyo Yona Prachodaya. ఇంకేమొచ్చు నీకు? రైమ్స్ వచ్చా? Yes. చెప్పు. मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाए तो डर जाएगी, पानी से निकाले तो मर जाएगी, पानी में डाले तो तैर जाएगी. ఓకే, చిల్డ్రన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసా నీకు? చెప్పు. चाचा नेहरू बर्थडे. వెరీ గుడ్ గర్ల్. సెకండ్. హాయ్, Hi, నీ పేరు? Rudratej. ఓకే, ఎనీవే నీకు హ్యాపీ చిల్డ్రన్స్ డే. Thank you. ఓకే, నీకేమొచ్చు? రైమ్స్ వచ్చా, పాటలు వచ్చా, ఏమొచ్చు నీకు? हनुमान चालीसा. చెప్పు, హనుమాన్ చాలీసా. जय हनुमान ज्ञान गुण सागर, जय कबीर शति लोग जागर, रामदूत अतुलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम. వెరీ గుడ్. ఇంకేమొచ్చు నీకు? ఎనీ రైమ్స్? अच्छा. చెప్పు. 1 2 3 4 5. Once I got a fish alive. 6 7 8 9 10. Then I let it go again. Why did you let it go? Because it did with my finger. So which finger did it bite? My little finger on my right. Beep beep beep. Beep beep beep. A horn on the bus go beep beep beep. Oh, do da da. And the animals go wah wah wah, wah wah wah, wah wah wah. Babies on the bus go wah wah wah. Oh, do da da. Babies on the bus go sus. Mama's on the bus goes. Do da da. The bus goes swish 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 swish. When the bus goes swish swish swish. Oh, do da da. 1 2 3 4 5. Once I got a fish and line. 6 7 8 9 10. Then I let it go again. Why little let it go? With my finger so which finger did it bite? I'm little finger